నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా సినీ అనుమత్యాలు. ఎంతో మంది రస్కాగ్రేసరుల కళల సామ్రాజ్యానికి రాణి ఆమె. నాజూకు సొగసులతో అలరించే కుందనాల సుందరంగే 90వ దశకంలో తన గ్లామర్తో ఉకిరిబిక్కిరి చేసిన హాట్ అండ్ సెక్సీ సెలబ్రిటీ. బరువు పెరిగినా దరువు వేస్తూ సక్సెస్ రూట్లో సాగిపోయిన అందాల సంపంగి. తెలుగులోనే కాదు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, భోజ్పురి, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ తనదైన బాణి పలికించి సినీ పరిశ్రమకి గ్లామర్ రుచి చూపెట్టిన బ్యూటిఫుల్ బోల్డ్ లేడీ. ఆవిడే మన నగుమోము నగ్మ అలియాస్ నందిత అరవింద్ మొరార్జీ గురించి నేటి సినీ అనుమత్యాలలో తెలుసుకుందాం. నగ్మ అసలు పేరు నందిత అరవింద్ మొరార్జీ. 1974 డిసెంబర్ 25న బొంబాయిలో జన్మించారు. ఆమె తండ్రి అరవింద్ మొరార్జీ బిజినెస్ మ్యాన్, తల్లి పేరు సీమ. నగ్మ పుట్టిన కొన్ని రోజులకే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. తర్వాత తల్లి సీమ సినీ నిర్మాత అయిన చందర్ను పెళ్లాడింది. ఇలా సినిమా వాతావరణంలో పెరగడంతో నగ్మ వెండితెర వైపు అడుగులు వేసింది. నగ్మ ముంబైలోని మౌంట్ మేరీ కాన్వెంట్ హై స్కూల్లో పాఠశాల విద్యను, ముంబై విశ్వవిద్యాలయంలోని నేషనల్ కాలేజ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ గ్రాడ్యుయేట్ను పూర్తి చేసింది. తర్వాత సల్మాన్ ఖాన్ స్వయంగా కథ రాసి నటించిన భాగ్య చిత్రంలో నగ్మ చిత్రసీమలో అడుగుపెట్టింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇదే సమయంలో టాలీవుడ్ నుంచి పిలుపు అందుకున్న నగ్మ సుమన్ హీరోగా రూపొందిన పెద్దింటి అల్లుడు చిత్రంలో నటించింది. ఇలా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. పెద్దింటి అల్లుడు సినిమా మంచి విజయం సాధించడంతో తెలుగునాట నగ్మ హవా కొనసాగింది. నగ్మ తన అందచందాలతో ఆనాటి రసికులకు బంధాలు వేసింది. దీంతో డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు కూడా ఆమెకు జయకొట్టారు. మెగాస్టార్ చిరంజీవి సరసన నగ్మ వరుస చిత్రాల్లో నటించారు. ఘరానా మొగుడు, ముగ్గురు మునగాలు, రిక్షా ఓడు సినిమాలో చిరంజీవితో జతకట్టారు. నందమూరి నటసింహ బాలకృష్ణకు జోడిగా అశ్వమేధం చిత్రంలో తలుక్కుమని మెరిసింది. అక్కినేని నాగార్జునతో జంటగా కిల్లర్, అల్లరి అల్లుడు, వారసుడు చిత్రాల్లో నటించి సదరు తెలుగు ప్రేక్షకులను మెరిపించింది. విక్టరీ వెంకటేష్తో కొండపల్లి రాజా, సూపర్ పోలీస్, సరదా బుల్లోడు సినిమాలో సందడి చేసింది నగ్మ. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో మేజర్ చంద్రకాంత్లో కీరోల్ పోషించింది. ఈ సినిమాలో పాటలతో టాలీవుడ్ ఇండస్ట్రీని హోరెత్తించింది. తర్వాత సుమన్తో రెండిళ్ల పూజారి చిత్రం, రాజశేఖర్తో గ్యాంగ్ మాస్టర్, ఆ విషయం చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. శోభన్ బాబుతోనూ అడవి దొరలో అదరగొట్టింది. శ్రీ ఉమామహేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన మౌనం, సూర్యపుత్రుడి చిత్రంలోనూ నగ్మ ముఖ్య పాత్రలు చేసింది. అలా హీరోయిన్ గా టాప్ లేపిన ఆమె అత్త క్యారెక్టర్తోనూ అదరగొట్టింది. అల్లరి రాముడిలో జూనియర్ ఎన్టీఆర్ కు అత్త పాత్రలో కనిపించింది. ఆ తర్వాత నిన్ను చూడక నేనుండలేను సినిమాలో నగ్మ కీలక పాత్ర పోషించింది. అలా భారతదేశంలోని భాషల్లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, భోజ్పురి చిత్రాల్లో నటించారు నగ్మ. ఇటు సినిమాలో నటిస్తూనే అటు రాజకీయాలపై ఫోకస్ పెట్టారు నగ్మ. బీజేపీ ఆమెకు ఎర్రతివాచి పరిచి ఆహ్వానం పరిచిన నగ్మ మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాంగ్రెస్ పార్టీ తరపున 2014లో మీరట్ లోక్సభ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత అఖిల భారత మహిళా కాంగ్రెస్ కు ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్న చలనచిత్ర సామ్రాజ్ఞి నగ్మ జీవితం మాత్రం సాఫీగా సాగాలని కోరుకుంటూ నేటి సినీ ఆనుముత్యాలకు సెలవు తీసుకుందాం. ఇది వాళ్ళ సినీ అనుముత్యాలు. మరో నటి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూత మీడియా.